వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ అధికారం కోసం తరచుగా ప్రచారం, తప్పుడు సమాచారం, వాస్తవాలను వ్యూహాత్మకంగా వక్రీకరించడం అన్న సూత్రాన్ని అమలు చేస్తుంటాయి. తగినంత పెద్ద అబద్ధం చెప్పండి, దానిని తరచుగా పునరావృతం చేయండి, అది నిజం అవుతుంది అన్నది సత్యాన్ని అసత్యంగా మార్చే గోబెల్ మంత్రం. ప్రస్తుత గోబెల్స్ మనవల్లైన హిందుత్వ సిద్ధాంతకర్తలు అబద్ధపు వారసత్వాన్ని అదే పంతంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ క్రమంలోనే సర్దార్ పటేల్ ను, నేతాజీ వారసత్వాన్ని కాజేయాలనుకున్నారు. ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన జవహర్ లాల్ నెహ్రూను చరిత్ర నుంచి చెరిపేసే ప్రయత్నం చేశారు. చివరకు మొత్తం భారతీయ చరిత్రని తిరగరాసే ప్రయత్నము చేస్తున్నారు. ఇటీవల ది వైర్ లో ఆనంద్ తెల్తుండే రాసిన గోబెల్స్ మన వల్ల 99 అబద్ధాలు అన్న వ్యాసం వీళ్ళేనంత అబద్ధాల కోరులో తేట తెల్లం చేస్తుంది. ఇలాంటిదే మరో పచ్చి అబద్ధాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అలవోకగా చెప్పేశారు. చరిత్రను వక్రీకరిస్తూ 1947 ఆగస్టు 15న భారత్ కు స్వాతంత్రం రాలేదు. గతేడాది రామ మందిరం ప్రతిష్టాపన జరిగిన జనవరి 22నే అసలైన స్వాతంత్రం వచ్చింది అని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. వాస్తవానికి 1947లో స్వాతంత్రం రాలేదని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కొత్తగా చెబుతున్న మాట కాదు. 1950కి ముందే నూతన రాజ్యాంగం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మనుస్మృతిని అనుసరించాలని చెప్పడం ద్వారా ఈ ప్రక్రియకు తెరతీసింది. 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి బీజేపీ సంఘ్ పరివార్లు రాజ్యాంగంపై చేస్తున్న బహుముఖ దాడులు ఈ 10 ఏళ్లలో పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రధాని నరేంద్ర మోడీ గణతంత్ర దినోత్సవానికి పోటీగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని సెలవిచ్చారు. సినీ నటి కంగనా రనౌత్ బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014లోనే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఇటీవల రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ పై రాజ్యసభ సాక్షిగా అమిత్ షా అప్రతిష్టకరమైన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర పోరాటంలో తమకెలాంటి పాత్ర లేదన్న విషయాన్ని మరుగుపరిచి తమకు లేని స్థానాన్ని కట్టబెట్టుకునే ప్రయత్నం తీవ్రంగా చేస్తోంది. కానీ ఒకసారి చరిత్రలోకి వెళితే నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఈ రాజ్యాంగంపై సంతకం చేశారు. ఓటింగ్ అనంతరం ముసాయిదా ఆమోదించబడింది. ఈ ముసాయిదా 1950 జనవరి 26న రాజ్యాంగంగా మారుతుందని ఆమోదం తెలిపింది. ఆ మేరకు రాజ్యాంగ ముసాయిదా జనవరి 26న రాజ్యాంగంగా చట్ట రూపం దాల్చింది. ఇది చరిత్ర తెలిసే వక్రీకరణలకు పాల్పడుతున్నారా? దేశ చరిత్ర, బీజేపీ ఆర్ఎస్ఎస్ వక్కానింపులు ఎలాంటి నిర్ధారణ కాదనేది దేశ ప్రజలకు తెలుసు. రామాయణం, మహాభారతం రాసిన వారు తాము చరిత్ర రాసినట్లు ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇవి అపోహలు కాబట్టి పురాణాన్ని చరిత్రగా భావించడం ప్రమాదకరమని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. భారతదేశం దేశ లౌకికవాదం ఆర్ఎస్ఎస్ కంటే బలమైనది. మత విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్న ఆర్ఎస్ఎస్ ను భారత్ ఎప్పటికీ అనుమతించదు అని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ అన్నారు. బీజేపీ సాధనంగా ఆర్ఎస్ఎస్ ఈ ప్రమాదకర పనికి తెగబడుతోంది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో సవరణలు చేస్తూ చరిత్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి భారత స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ గాని, దాని పూర్వ రూపమైన హిందూ మహాసభ గాని ఏనాడు పాల్గొనలేదు సరికదా. అవకాశం వచ్చిన ప్రతిసారి బ్రిటిష్ వారికి సహకరించాయి. కనుకనే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా అదే నిజమని నమ్మించాలనే వ్యర్థ ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తోంది. ప్రజలు తమను ఎన్నుకున్నది అభివృద్ధి కోసమే తప్ప మత ప్రచారం కోసం కాదన్నది 140 కోట్ల పైగా ఉన్న భారతీయుల మాట. బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష మద్దతుతో చరిత్ర మీద పెద్ద ఎత్తున సాగిస్తోన్న ఈ దాడిని ప్రతిఘటించడం ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలను ఎదుర్కోవాలి. సంఘ్ పరివార్ చేస్తున్న చరిత్ర వక్రీకరణలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం లౌకిక పురోగామి శక్తుల ముందున్న తక్షణ కర్తవ్యం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.